ఓం నమ శివాయ నమ. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు పుట్టుకతోనే విలక్షణ వ్యక్తిత్వం కలిగి ఉంటారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీరితో ప్రేమలో పడితే ఇక అబ్బాయిల లవ్ స్టోరీ హిట్ అయినట్లేనట. అబ్బాయిలకి ఎప్పటికీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్గా ఉండగలిగితే ఆ లక్కీ రాశుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సొంత అమ్మలా ప్రేమించే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. పరిచయమైన అందరూ అమ్మాయిలు ఇలా ఉండకపోవచ్చు, కానీ కొందరు మాత్రం అబ్బాయిలకు సరైన జోడీ కాగలరు. కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు పుట్టుకతోనే విలక్షణ వ్యక్తిత్వం కలిగి ఉంటారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీరితో ప్రేమలో పడితే ఇక అబ్బాయిల లవ్ స్టోరీ హిట్ అయినట్లేనట. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ రాసుల అమ్మాయిలు కలకాలం తమ రిలేషన్షిప్ను పదిలంగా కాపాడుకోగలరని చెబుతున్నారు. అబ్బాయిలకు ఎప్పటికీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్గా ఉండగలిగే ఆ లక్కీ రాసుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మేషరాశి అమ్మాయిలు భాగస్వామిని బలవంత పెట్టరు, ఇబ్బందులకు గురి చేయరు. తమ కోసం వ్యక్తిత్వాలని మార్చుకోవాలని అబ్బాయిలను కోరరు. రిలేషన్షిప్ విషయంలో స్వార్థపూరితంగా ఆలోచించరు. ఎదుటి వ్యక్తిలోని లక్షణాలను, పార్ట్నర్ అలవాటును గౌరవిస్తారు. వారిని కించపరచరు. పార్ట్నర్కి ప్రైవసీ ఇస్తారు. అనవసర వాటిల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పెట్టరు. లోపాలను ఎత్తి చూపకుండా సానుకూలంగా వాటి గురించి తెలియజేస్తారు. ఇలా దేనికైనా సానుకూలంగా స్వీకరించే తత్వం, విశిష్ట లక్షణం కలిగిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందడం కన్నా అబ్బాయిలకు కావలసింది ఏముంటుంది? ఇక సింహరాశి అమ్మాయిలు దయాహృదయులు. ఇతరులపై కరుణ చూపిస్తారు. తప్పులను పెద్ద మనసుతో క్షమిస్తారు. భాగస్వామికి విషాద గతముంటే దాని గురించి చింతించారు. పార్ట్నరు పాస్ట్ గురించి తరచూ ప్రస్తావిస్తూ మానసిక వేదనకు గురి చేయరు. ప్రియుడు లేక భర్త గతాన్ని అర్థం చేసుకొని సానుకూల ధోరణిలో మెలుగుతారు. పైగా ఆ గతం నుంచి కోలుకునేందుకు సహకరిస్తారు. ఈ సాకు చూపించి చీటికి మాటికి గొడవలు పెట్టుకోరు. తన చుట్టూ ఉండేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు చాలావా సింహరాశులు గల అమ్మాయిలకు గొప్పతనాన్ని చెప్పడానికి? ఇక కర్కాటక రాశి వారికి ఆడపిల్లలకు పుట్టినిల్లు ఒక ఎత్తు అయితే మెట్టినిల్లు మరొక ఎత్తు. మెట్టింటి వారి యోగక్షేమాలను తెలుసుకోవాల్సిన బాధ్యత కోడలికి ఉంటుంది. ఈ విషయంలో కర్కాటక రాశి అమ్మాయిలు చాలా ఉత్తమం. అత్తింటి వారిని సంతోషపెట్టడంలో మీరు ముందే ఉంటారు. పండుగల సందర్భంలో అత్తమ్మకు పూలు, పండ్లు పంపించడం, మామయ్యకు ఇష్టమైన డ్రింకులను పంపించడం చేస్తుంటారు. అత్తింటి వారి ప్రవర్తనలపై ఫిర్యాదు చేయకుండా మెలుగుతారు. అదే సమయంలో చలాకీగా ఉంటూ భర్తపై ప్రేమను కురిపిస్తారు. మెట్టింటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరు. ఇలాంటి గుణాలు కలిగిన అమ్మాయిలు దొరకడం నిజంగా అదృష్టమే కదా. ఇక వృషభం రాశి ప్రేమ ఎక్కడైనా అమ్మాయిలు ఎంతో మెలకుగా భర్తతో అనుకూలంగా ప్రియుడితో మెలుక్కుంటారు. ఈ రోజుల్లో సమస్య అతి ప్రేమ వల్ల అబ్బాయిలకు ప్రశాంతత దూరమయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి స్వేచ్ఛను కూడా ఇవ్వని పార్ట్నర్తో రిలేషన్షిప్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే వృషభ రాశి అమ్మాయిలు మాత్రం ఇందుకు అతీతం. మీరు అబ్బాయికి స్వేచ్ఛని ఇస్తారు. తనే కాకుండా బయట కూడా పార్ట్నర్కి ఓ ప్రపంచం ఉంటుందని అర్థం చేసుకుంటారు. స్నేహితులు, కొలీగ్స్తో సమయం గడిపేందుకు ఏమాత్రం అడ్డు చెప్పరు. రోజు యోగక్షేమాలు తెలుసుకునేందుకు తమ పరిచి మేరకు ప్రవర్తిస్తారు. మీకు పరిచయమైన అమ్మాయిల్లో ఎవరైనా ఈ లక్షణాలు కలిగి ఉంటే వారిని అనవసరంగా దూరం చేసుకోకండి. ఒకవేళ మీకిద్దరికీ ఇష్టమైతే కలిసి జీవించేందుకు వెనుకాడవద్దు. మీరే మీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ని కాగలరనే విషయాన్ని మర్చిపోవద్దు.
ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః.